జగ్గయ్యపేట పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పులే 199వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఘన నివాళులర్పించారు. విజయవాడ రోడ్డులోని కమలా సెంటర్ వద్ద పూలే విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ సంస్కర్తగా, సామాజికవేత్తగా పూలే సమాజంలో ఉన్న అసమానతలను నిర్మూలించేందుకు జీవితాంతం పోరాడిన మహనీయుడని చెప్పారు. సంస్కర్త, అలానే ఒక ఉపాధ్యాయుడు, అలానే ఒక రచయిత, అలానే ఒక ప్రతిభావంతుడైనటువంటి ఒక నాయకుడు. ఈ దేశంలో మన అణగారిన వర్గాలని అభివృద్ధి చేయాలి. వారిని అభివృద్ధి చేయాలంటే చదువు ఒకటే మార్గం. చదువుతోనే అభివృద్ధి, చదువుతోనే చైతన్యం, చదువుతోనే ఏదైనా సాధించగలుగుతామని చెప్పి ఆలోచించి మొట్టమొదటిసారిగా ఈ యొక్క చదువు అందరికీ నేర్పాలి, చదువు ద్వారానే వెలుగులు తీసుకురాగలుగుతామని చెప్పి నమ్మి స్వయంగా తన భార్యనే సతీమణి గారికి మరొక టీచర్గా చేసి ఆవిడ ద్వారా మరి పాఠశాలల్లో విద్యని బోధించినటువంటి గొప్ప మహోన్నతమైన నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆ రోజున అంటరానితనం ఉంది, ఆ రోజున మరి అనేక రకాల దురాచారాలు ఉన్నాయి, బాల్య వివాహాలు ఉన్నాయి, సతీ సహగమనం ఉంది. వీటన్నిటి మీద కూడా నిరంతరం పోరాటాలు చేసి మరి ఈ దేశంలో రాజకీయ చైతన్యాన్ని కల్పించి ఎవరు కూడా కులంతో తక్కువ కాదు, అందరం సమానమే. పుట్టినప్పుడు ఏ విధంగా అయితే బిడ్డగా అందరం సమానంగా పుడతామో చనిపోయే వరకు కూడా అందరికీ అవకాశాలు అందిపుచ్చుకోవాలి, అందరికీ అభివృద్ధికి అవకాశాలు సమానంగా రావాలి అని చెప్పి నినదించినటువంటి గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. అందువల్లనే ఆయన శిష్యుడిగా మహాత్మా గాంధీని అనుకోవచ్చు, ఆయన శిష్యుడిగా బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకోవచ్చు, ఆయన శిష్యుడిగా బాబు జగజ్జీవన్ కూడా మనం అనుకోవచ్చు. అలానే ఇవాళ ఈ సమాజంలో ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో జ్యోతిరావు పూలే నిజమైన వారసుడిగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఆశయ సాధనలో పనిచేస్తున్నాడు. కాబట్టి జ్యోతిరావు పూలే గురించి మాట్లాడే నైతిక హక్కు ఏదైనా ఉంది ఈ రాష్ట్రంలో అంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఉంది, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాల సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం కూడా పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మరొకసారి వారికి జయంతి వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.